బులియన్ మార్కెట్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. అటు అంతర్జాతీయ మార్కెట్, ఇటు దేశీయ మార్కెట్ ఎక్కడ చూసినా ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జనవరి 30 శుక్రవారం రాత్రి 7 గంటల సమయానికి మార్కెట్ అప్డేట్స్ గమనిస్తే పసిడి పరుగుకు చెక్ పడగా వెండి ధరలు అగాధంలోకి జారిపోయాయి. అసలేం జరుగుతోంది? ఈ భారీ పతనానికి గల కారణాలేంటి? ఇది తాత్కాలికమేనా లేక భారీ కరెక్షన్ మొదలైందా? ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. గత 10 రోజులుగా బులియన్ మార్కెట్ ఒక యుద్ధంలా సాగింది. నిన్నటి వరకు 10 గ్రాముల బంగారం 1,80,000 మార్కును తాకితే వెండి కేజీ 4.25 లక్షల వద్ద ఆల్ టైమ్ హైక్ ను నమోదు చేసింది. కానీ ఈ రోజు సీన్ మొత్తం మారిపోయింది. డాలర్ విశ్వరూపం. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ ఒక్కసారిగా పుంజుకుంది. డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను ఉపసంహరించుకొని డాలర్ వైపు మొగ్గు చూపారు. ఫెడ్ రిజర్వ్ సంచలనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ రిజర్వ్ తదుపరి చీఫ్ గా కెవిన్ వార్ష్ ను నామినేట్ చేయబోతున్నారనే వార్త కార్పొరేట్ ప్రపంచాన్ని ఊపేసింది. దీనివల్ల వడ్డీ రేట్లపై స్పష్టత వస్తుందన్న ఆశతో మార్కెట్లు రియాక్ట్ అయ్యాయి. ఇక మరో ముఖ్యమైన విషయం ప్రాఫిట్ బుకింగ్. భారీ లాభాల్లో ఉన్న ఇన్వెస్టర్లు ధరలు మరింత తగ్గుతాయనే భయంతో ఒకేసారి అమ్మకాలకు దిగారు. దీనినే మార్కెట్ భాషలో అగ్రెసివ్ ప్రాఫిట్ టేకింగ్ అంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు దారుణంగా పడిపోయాయి. ఒక్క రోజులోనే పసిడి ప్రియులకు ఊరట లభించిన ఇన్వెస్టర్లకు మాత్రం ఇది చేదు వార్తే. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం నిన్న 1,78,850 వద్ద ఉంటే నేడు ఏకంగా 8,230 మేర తగ్గి 1,70,620 వద్ద స్థిరపడింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర నిన్నటితో పోలిస్తే 7,550 తగ్గి ప్రస్తుతం 1,63,070 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక హైదరాబాద్ లో పరిస్థితి చూస్తే మన భాగ్యనగరంలో 24 క్యారెట్ల బంగారం ధర 1,65,292 వద్ద ఉండగా 22 క్యారెట్ల ధర 1,51,523కు పడిపోయింది. ఇక వెండి ధరల్లో వచ్చిన మార్పు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. నిన్న కేజీ వెండి 4.25 లక్షల వద్ద ఉంటే నేడు ఒక్కసారిగా 20,000 నుంచి 50,000 వరకు భారీ పతనాన్ని చవిచూసింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర 3,95,000 నుంచి 4,05,000 మధ్య ఊగిసలాడుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 5.7% మేర పడిపోయాయి. ఇది అక్టోబర్ 21 తర్వాత నమోదైన అతిపెద్ద సింగిల్ డే డ్రాప్. ఔన్స్ బంగారం ధర $5,600 నుంచి ఒక్కసారిగా $5,100 స్థాయికి దిగివచ్చింది. సిల్వర్ స్పాట్ ధరలు కూడా 8.4% మేర క్రాష్ అయ్యాయి. ఎక్స్పర్ట్స్ ఎనాలిసిస్ ప్రకారం ఇది కేవలం ఒక కరెక్షన్ మాత్రమే. యుద్ధ వాతావరణం ఇంకా చల్లారలేదు. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు అలాగే మెక్సికోపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల నేపథ్యంలో బంగారం మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. అయితే కొనుగోలుదారులకు ఇది ఒక మంచి అవకాశమని అంచనా వేశారు. ఈ విపరీతమైన ధరల పెరుగుదల వల్ల భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఎకనామిక్ సర్వే 2026 ప్రకారం ఆహార ధరలు తగ్గుతున్నా బంగారం ధరల వల్లే సామాన్యుడిపై భారం పడుతోంది. అయితే నేటి పతనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొంత ఊరటనిచ్చే అంశం. మొత్తానికి జనవరి 30వ తేదీ బులియన్ మార్కెట్ చరిత్రలో ఒక బ్లాక్ ఫ్రైడేగా మిగిలిపోతుంది. తగ్గిన ధరలు సామాన్యులకు శుభవార్త అయినా మార్కెట్ తీవ్రమైన అస్థిరత మధ్య ఉంది. మార్కెట్ ఎలా ప్రారంభమవుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.